నేను ఇక్కడ ఉండలేననిపిస్తోంది. అయినా నేను ఇక్కడ ఉండటానికి కారణమే లేదు. అందుకే నేను తిరిగి ఇక్కడ నుంచి మా ఇంటికి ముంబైకి వెళ్తాను. అలాగే బాబు, నీకు ఇష్టం అయితే వెళ్ళు. ఏం చేస్తున్నారు మీరు? నా బ్యాగ్ ఎందుకు సర్దుతున్నారు? నిన్ను నీ వస్తువులతో సహా ఇంట్లో నుండి బయటికి విసిరేయడానికి. అలాగా, నాకు ఇప్పుడు అర్థమైంది. ప్రాపర్టీ అమ్ముకునే సమయం వచ్చేసరికి నన్ను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. ఒక విషయం, నేను తనుజలా పిచ్చిదాన్ని కాను. మీ ఇద్దరు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తే నేను ఊరుకోను. అపరంజిత, నిన్ను నాతో మర్యాదగా మాట్లాడు. అమర్యాదగా నువ్వు మాట్లాడుతున్నావు. చూడు, ఈ ఇంట్లో నా కూతురు చనిపోయింది, నువ్వేమో డబ్బు గురించి ఆలోచిస్తున్నావు. నీ మైండ్ పని చేయట్లేదా ఏంటి? నాది కాదు, నీ మైండే పని చేయట్లేదు. అందుకే నా ఆస్తి కాజేయాలని చూస్తున్నా. నోరు మూసుకునుండు. సిగ్గులేందానా, రాఖీ చితి మంటలు ఇంకా చల్లారుండవు, అప్పుడే నువ్వు డబ్బు గురించి మాట్లాడుతున్నావు. రాఖీ చావునట్టు పెట్టుకుని నన్ను ఎన్నాళ్ళు పిచ్చిదాన్ని చేస్తారు? చాలు, రాఖీ గురించి ఒక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. రాఖీ కేవలం నీ వల్లే చనిపోయింది, నువ్వే తను చంపావు. నేను చంపలేదు, ఆ రాక్షసుడిని చంపాడు. అవును, నేను అక్కడే ఉన్నాను. నాకు అప్పుడు తెలీదు. అందరి దృష్టిలో చనిపోయిన రాఖీ అక్కడికి అకస్మాత్తుగా ఎలా వచ్చిందో తెలీదు. ఈ రోజు వరకు తను ఎక్కడుందో కూడా నాకు తెలీదు. బాగుంది, రాఖీ ఎక్కడుందో నీకు తెలీదు? లేదు, నాకు నిజంగా తెలీదు. తను రాక్షస మందిరంలో దాక్కుందనుకున్నాను. రాఖీ ఎక్కడుందో నాకు తెలుసు, కానీ తను నా స్థానంలో ఎవరు పెట్టుంటారు, తనను ఎవరు కాపాడుంటారో తెలీదు. అసలు ఎవరు కాపాడారు? మమ్మల్ని పిచ్చి వాళ్ళు చేసే ప్రయత్నం చేయకు. నీకు అన్ని విషయాలు తెలుసని నాకు తెలుసు. ఈ క్షణమే నేను జైలుకి పంపించగలను. ఎందుకంటే నీ కారణంగానే ఈ రోజు నా కూతురు చనిపోయింది. అవును, నా కారణంగా ఒకరు చనిపోయారు. అదెవరో తెలుసా? ఆ బ్రహ్మ రాక్షసుడు. వాడిని ఈ రోజు వరకు నువ్వు చంపలేకపోయావు, నేను చంపగలను. చంపావు, కానీ నా కూతుర్ని పడంగా పెట్టావు. తనని ఒక బలి పశువు చేశావు. లేదు, నేను చేయలేదు. ఏది చేసినా బ్రహ్మ రాక్షసుడి చేశాడు. అబద్ధం, అంత అబద్ధం. రాఖీ ఎక్కడ ఉందో నీకు ముందే తెలిసింది, తను ప్రాణాలతో ఉందని కూడా తెలిసింది. మరి ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? ఆఫ్ కోర్స్, బ్రహ్మ రాక్షసుడు నా ముందు నిలబడి నాకు ఫోన్ చేసుకునే అవకాశం ఇస్తాడు. మరి ఎలా మాట్లాడుతుందో చూడండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు, కానీ నీ అబద్ధాలు ఇప్పుడు ఇక్కడ నడవు. నువ్వు ఏడ్చి ఏడ్చి ఊళ్ళో వాళ్ళందరినీ అండగా తెచ్చుకో. ప్రతి ఒక్కరికి అందరికి నీ కథలు చెప్పుకో. నేను నమ్మటానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఇక్కడ అందరూ ఒకటే చెప్తారు, మా రాఖీని చంపింది నువ్వే అని. నువ్వే హత్య చేశావు, హంతకరాలు నువ్వు ఈ ఊర్లో ఉండడానికి వీలేదు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేదే ఉండదు.
నిజానికి రాఖీ చావు నువ్వు ఆ రోజే నిర్ణయించావు. తన నీ ఊరికి కొత్త పెళ్లి కూతుర్ని చేయడానికి తీసుకొచ్చినప్పుడే నిర్ణయించుకున్నావు. నాకు తెలుసు ఇక్కడ పెళ్లి కూతుర్ని చేయడానికి అంతా భయపడతారు. అయినా కూడా నువ్వు నీ కూతుర్ని ఇక్కడికి తీసుకుని వచ్చావు. అది ఎందుకు? డబ్బు కోసం కదా. కానీ ఇప్పుడు నువ్వు నాకు దురాశ అంటున్నావా? అవును, దురాశ ఉంది. నాకు డబ్బు మీద దురాశ ఉంది. ఎందుకంటే అందులో నా భాగం ఉంది. నా భాగం నేను తీసుకోకుండా నేను ఈ ఊరు వదిలి వెళ్ళను. దానికోసం నేను ఏది చేయడానికైనా సిద్ధమే. గుర్తుంచుకో. మోహిని, మోహిని, ఏం చేస్తున్నావు నువ్వు? నేను చెప్పేది విను. మోహిని, ప్లీజ్. మోహిని, ఒక్కసారి నేను చెప్పేది విను. ఆగండి బావగారు. అపరంజితకు తన అంతస్తేంటి ఈరోజు మోహిని చూపిస్తుంది. ఏది జరిగితే అది జరగనివ్వండి. మనం మాత్రం మధ్యలోకి వెళ్ళొద్దు. ఏం చేస్తున్నావు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మోహిని, కింద పడేసి నాశనం చేశావు కదా, ఇదే విధంగా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేశావు. నిన్ను అమ్మలా భావించింది. అమ్మ అంటే జన్మనిస్తుంది. కానీ నువ్వు నా కూతురు ప్రాణాలు తీసుకున్నావు. నా కూతుర్ని చంపిన వాళ్ళకి ఇంట్లో ఎలాంటి స్థానం లేదు. వెళ్ళిక్కడి నుంచి. మోహిని, మోహిని, నేను చెప్పేది కొంచెం విను. తన్ని చంపింది బ్రహ్మరాక్షసుడు. నేనప్పుడు రాఖిని కాపాడే ప్రయత్నం చేశాను. ఒకవేళ నీకు నమ్మకం కుదరకపోతే ఋషభ్ని అడుగు. ఋషభ్, చూడు. ఋషభ్, నువ్వే చూసావు కదా ఆ బ్రహ్మరాక్షసుడు నా మీద, రాఖీ మీద ఎలా దాడి చేశాడో. నేను అక్కడ రాఖీని కాపాడటానికి ప్రయత్నం చేశాను. నువ్వు చూసావు. ప్లీజ్ నువ్వైనా చెప్పు రిషబ్, ప్లీజ్. రాఖీ బతికే ఉంది. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? అసలు రాఖీ బతికే ఉన్నట్టు మీకెలా తెలిసింది? ఎలా అంటే తనని ఆ బ్రహ్మరాక్షసుడు తీసుకొచ్చాడు. నేను ఆ రాక్షసుడి మందిరంలో ఉన్నాను. నేను వాడిని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నేను ఆ పుస్తకంలో చదివాను అతను పులిగోర్లతో చేస్తాడని. ఎందుకంటే పులిగొరిల్లా శత్రువు, ఆ గొరిల్లా అతని శత్రువు. అది రాక్షసుని వశం చేసుకుంది. నేను అన్ని సిద్ధం చేసుకుని ఉంచాను. వాడు అక్కడికి వచ్చాడు కూడా. అతను అక్కడికి వచ్చినప్పుడు రాఖీతో కలిసి వచ్చాడు. ఆ తర్వాత మీరు అనుకున్నారు రాఖీని అతనికి బలివ్వాలి, అలా అయితే బ్రహ్మరాక్షసుడు చేస్తాడని. నార్మల్, నీకు అసలు విషయం తెలియకపోతే దయచేసి మధ్యలో మాట్లాడటానికి ప్రయత్నించుకో. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు ఒకవేళ రిషబ్ని సపోర్ట్ చేసి ఉంటే తను నాతో వచ్చేవాడు. ఇదంతా జరిగేది కాదు. మోహిని, నిజానికి రిషబ్ నాతో రావాలి, కానీ తను రాలేకపోయాడు. ఎందుకంటే తను రిషబ్ని సపోర్ట్ చేయలేదు. తను రిషబ్ని సపోర్ట్ చేస్తుంటే అప్పుడు ఇదంతా జరిగేది కాదు. నన్ను నమ్ము. చూడు, రాఖీ చనిపోవటానికి కారణం ఈ అమ్మాయే. నా కారణంగానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు వండుతాను. ఆ అమ్మాయి ఎలాంటిదో మీకు తెలీదు. తను ఎలాంటిదో నేను మీకు చెప్తాను. తను ఒక గొప్ప అమ్మాయి. రాఖీకి న్యాయం చేయడానికి, ఆ రాక్షసుడిని బయటికి రప్పించడానికి ఒక్కసారి కాదు చాలాసార్లు తన జీవితాన్ని పణంగా పెట్టింది. ఒకసారి ఆ రాక్షసుడు మా అమ్మ మీద అటాక్ చేసినప్పుడు మొత్తం 2 సార్లు తన చావు బతుకుల మధ్య అడ్డంగా నిలబడింది తనే. ఇందాక మీరు రాక్షస స్థలంలో ఉన్నాను అన్నారు. అప్పుడు ఆ రాక్షసుడు నా చెల్లెల్ని తీసుకొచ్చాడు అన్నారు. మీరు అక్కడేం చేస్తున్నారు? ఆ రాక్షసుడు నా చెల్లెల మీద దాడి చేసినప్పుడు మీరు ఆ రాక్షసుడి నుంచి నా చెల్లెల్ని ఎందుకు తప్పించలేదు? చావడానికి ఎందుకు వదిలేశారు? ఆ రాక్షస స్థానంలో నేను తనుజ ఉండుంటే అప్పుడు ఆ రాక్షసుడు నా చెల్లెల మీద దాడి చేస్తుంటే అప్పుడు తను చనిపోయి ఉండేది. రాఖీకి ఏమి కానిచ్చేది కాదు. కానీ మీరు తన అపరంజిత ఆంటీ కదా, రాఖీ మిమ్మల్ని తల్లిగా భావించేది.
అయినా మీరు ఆ రాక్షసుడి బారిన తను వదిలేశారు. రిషబ్ సరిగా చెప్పాడు. నాకు కూడా పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ అక్కడ తనూజ ఉండుంటే నా రాఖీని చనిపోనిచ్చేది కాదు. తన గురించి కూడా ఆలోచించుకోకుండా రాఖీ ప్రాణాలు కాపాడేది. ఆ రాక్షసుని బయటికి రప్పించడానికి రిషబ్ ని పెళ్లి చేసుకుంది. అప్పుడు కూడా తన గురించి ఆలోచించుకోలేదు. పెళ్లి కూతురుగా అలంకరించుకోవాల్సి వచ్చినప్పుడు తన గురించి అప్పుడు కూడా ఆలోచించుకోలేదు. కానీ నువ్వు రాఖీ చనిపోతుంటే నిలబడి చూస్తూ ఉన్నావు. తను బ్రతికి ఉందని ఒక్కసారి కూడా నాతో చెప్పాలనిపించలేదా? నేను అనవసరంగా వీళ్ళిద్దరిని తిడుతూ వచ్చాను. నీకు విషయం తెలుసా? రాఖీ చనిపోయిన క్షణం నుండి వీళ్ళిద్దరూ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో ఒకే ఒక ఉద్దేశం, ఒకటే కోరిక, రాఖీ చావుకి ప్రతీకారం తీర్చుకోవటం. మరి నువ్వేం చేసావు అపరంజిత? నా కూతురు ఒక బొమ్మని చేసి ఉపయోగించుకున్నావు నువ్వు నీ ప్రాణాలు కాపాడుకోవడానికి. ఏంటా పిచ్చివాగుడు? మీ కూతురి ప్రాణాలు మీ వల్లే పోయాయి. తనకి పెళ్లి చేయడానికి ఇక్కడికి ఈ ఊరికి తీసుకొచ్చారు. తన పెళ్ళైతే చేయలేదు, కానీ మీరు తన డెత్ సర్టిఫికెట్ మీద సైన్ ఎందుకు చేశారు చెప్పండి? కేవలం డబ్బు కోసమే. చాలు. మీ కారణంగా మా చెల్లెలు చనిపోయింది, కానీ మీరు ఇక్కడ నిలబడి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు 1,00,000 సార్లు అరవండి, గోల చేయండి, అయినా మీరు చేసిన తప్పు దాగదా ప్రజత అంటే మీరు రాఖీని ఎందుకు కాపాడలేదని మీ మీద వేలెత్తి చూపడం జరుగుతుంది. మీరు రిషబ్ కన్నా నాకన్నా మాలో ఎవరికైనా ఫోన్ చేసి ఉండాల్సింది. కానీ ఎందుకు చేయలేదు? మీరు రాఖీ చనిపోతున్నా చూస్తూ వదిలేశారు. మీరు మాత్రం తప్పించుకున్నారు. చనిపోయింది ఎవరు? తను. పాపం నా రాఖీ చనిపోయింది. అపరంజిత అంటే మీకు ఒకటి తెలుసా? ఒకరోజు హాస్పిటల్లో ఆ రాక్షసుడు మిమ్మల్ని పట్టుకున్నాడు, గుర్తుందా? ఆ టైంలో ఎవరు రాకుండా మీరు రాఖీని వదిలేసినట్టు మేము కూడా మిమ్మల్ని వదిలేస్తుంటే చాలా ఎక్కువైంది అపరంజిత. ఇంకా చాలు. చూడు అపరంజిత, నీకెలా అనిపిస్తాలా అనుకో. మేము ఇప్పుడిక్కడ మా కూతురు రాఖీ చనిపోయిందని మేము బాధపడుతున్నాం. మేము దుఃఖంలో ఉన్నాం. దయచేసి వెళ్ళు. మీకు నమస్కారం చేస్తున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుండి. జస్ట్ లీవ్. రిషబ్, మీరంతా ఏం మాట్లాడుతున్నారు? రిషబ్ చూడు, నువ్వేం మాట్లాడవేంటి? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు రిషబ్? దయచేసి ఏదైనా మాట్లాడు ప్లీజ్ రిషబ్. నేను మాట్లాడడం వల్ల నా చెల్లెలు తిరిగి వస్తుందా చెప్పండి. వెళ్ళండి ప్లీజ్. నాకు విషయం అర్థం కావడం లేదు. మీరందరూ ఇప్పుడు కూడా అంత మర్యాదగా ఎందుకు మాట్లాడుతున్నారు తనతో? తనని మెడపట్టి ఇచ్చి బయటకు పంపించాలి. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళి నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్తాను. వెళ్ళు. వెళ్ళు ఇక్కడి నుంచి. వెళ్ళు. మోహిని,
రిషి రిషి టవల్ ఐమ్ సారీ నేను వెళ్తున్నాను. నా చెల్లెలు బతికే ఉంది, కానీ నేను తెలుసుకోలేకపోయాను. ఎవరి సేవనో నా చెల్లెల సేవ అనుకొని తీసుకొచ్చాను. నేను ఎందుకని తెలుసుకోలేకపోయాను. రిషి, ఇందులో నీ తప్పేం లేదు. నిజానికి మేమందరం కూడా అదే అనుకున్నాం. రాఖీ చనిపోయిందని. కానీ మనం అనుకున్నప్పుడు తను చనిపోలేదు. నా చెల్లెలు ఇప్పుడు చనిపోయింది. నాకు తెలుసు రిషి, అప్రంజిత్ ఆంటీ ఏదో దాస్తున్నారని నాకు ముందే తెలుసు. ఆ రోజు నేను ఆవిడ ఫోటోని ఆ హవేలీలో చూశాను. ఓకే, నీకు అన్నీ తెలుసు, నాకేం తెలీదు. ఓకే, హవేలీలో ఫోటో చూడడానికి నేను వచ్చాను కదా, అక్కడ తెలీదు. ఆ రాక్షసు అప్పటికే దాన్ని చింపేసడానికి నేనేం చేయను. నిజమే రిషి, నేను చెప్పాను అప్పుడు. రిషి, నీకు గుర్తుందా, ఒకరోజు అందరి ముందు అప్రంజిత్ ఆంటీ మీరు ఎందుకు అబద్ధం చెప్తున్నారు, ఈ ఊరికి అంతకు ముందు కూడా మీరు వచ్చారు అన్నారు. ఓకే, నీకు అన్నీ తెలుసు, కానీ నాకేమీ తెలీదు. నాకేమీ తెలీదు, నాదే తప్పు. నీ మాటలు నమ్మకుండా నేను చాలా తప్పు చేశాను, సరేనా? ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నా? ఇలా వాదించుకోవడానికి ఇదే నా సమయం? రిషి, లేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నా ఉద్దేశం నిజంగా అది కాదు. మరి నీ ఉద్దేశం ఏంటి? నువ్వే చెప్పు. చూడతాను. ఇప్పుడు ఈ అనవసరమైన టాపిక్ వద్దాం. అది కాదు రిషి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను ఒక ఎదవనని తప్పుగా మాట్లాడతాను కదా. నీకు అప్పు ఆంటీ గురించి అన్నీ తెలుసు. నేను నీ మాట వినకుండా తప్పు చేశాను. ఇదే చెప్పాలనుకున్నావు కదా. నేను ఎదవని, కానీ నువ్వు త్యాగమూర్తి, మహాత్మురాలు. సంతోషంగా ఉన్నా. చాలా ఆపు రిషి. రాఖీతో నాకు ఒక బంధం ఉంది. ఏం బంధం ఉంది మీ ఇద్దరికి? ఏం బంధం? తను నా చెల్లెలు, మాది రక్త సంబంధం. మరి నీకేం బంధం ఉంది? నువ్వు అలా ఇలా అనగలుగుతున్నావు రిషి? తనని చంపిన వ్యక్తిని పట్టుకోవడానికి నేను చేయాల్సిందంతా చేశాను. చివరికి తనని చంపిన వ్యక్తిని పట్టుకున్నాను కూడా. కానీ నేను నిరూపించలేకపోయాను, సాక్ష్యాన్ని తీసుకురాలేకపోయాను. అది కూడా మీ తేలేకపోయాను కదా, సాక్ష్యాన్ని తేలేకపోయాను కదా. మౌనంగా ఉండు. నువ్వు నా మీద నిందలు ఎక్కుతాను. నన్నేమీ అనడానికి వెళ్ళేది ఇంకేం రిషి, నువ్వు అప్సెట్ గా ఉన్నావని నాకు తెలుసు, కానీ నన్ను ఇలా నిందించుకు. నాతో ఈ విధంగా మాట్లాడు. నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? ఏమన్నావు నువ్వు? నింద నువ్వు వేస్తున్నావు. అసలు నీకేమైంది రిషి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. దయచేసి నాకు ఎక్కువగా మాట్లాడుతాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను నువ్వు మహాత్మురాలుగా నిరూపించుకోవడానికి కదా. ఇందుకే కదా వచ్చావు. మంచిదే, నువ్వు మహాత్మురాలు, నేను ఏదో అని. నాకేమీ తెలియదు. హ్యాపీయా? నీ సహాయం నాకొద్దు. నీ సహాయం కావాలని నేను ఎప్పుడు నిన్ను అడగను. స్టాప్ ఇట్. ఇక ఆపు. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఒక్కసారి కాదు, నేను చాలా సార్లు చెప్పే ప్రయత్నం చేశాను, కానీ నువ్వే నమ్మలేదు. నువ్వు అపరంజిత్ ఆంటీని నమ్మావు. నన్ను చచ్చిపోమని తన చేతులకు అప్పగించావు. నన్ను మోసం చేసావు, పైగా అబద్ధం చెప్పావు నువ్వు. తను నేను నిన్ను చెప్పు. సరే అయితే నేను చేసిన తప్పే. ఓకే ఓకే, తప్పు చేసావు కదా, మరి నీ తప్పు నువ్వే ఒప్పుకో. అనవసరంగా నా మీద నిందలు వేయకు. నువ్వు నన్ను వదిలించుకోవాలనుకున్నావు కదా. నీకు బాగా తెలుసు రిషి, ఇక్కడ ఉండాలనుకుంటున్నానని, నిజాన్ని నిరూపించాలనుకుంటున్నానని కూడా నీకు తెలుసు. అలాగే ఈ విషయాన్ని నువ్వెప్పటికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ విషయాన్ని గుర్తుంచుకోను. ఈ ఊరు, ఇక్కడ విషయాలు నాకేమీ వద్దు. ఇక్కడ జరిగినవన్నీ మర్చిపోవాలనుకున్నాను. నాకేం అవసరం లేదు. రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా. మనం వెళ్ళాక నువ్వు నా మొహం కూడా చూడకూడదు. అందుకు నాకు సంతోషం. నేను మీ నాన్న అంబులెన్స్లో పంపిస్తాను. నువ్వు ఆయనతో పాటు వెళ్ళిపో.
మనం ఈ పెళ్లి రాఖీ కోసం చేసుకున్నాం కదా, తనే ఈ లోకంలో లేదు. తనే లేనప్పుడు ఈ పెళ్ళి ఎందుకు? మన ఈ నకిలీ పెళ్లి, ఈ ఊరు అన్నీ అయిపోయాయి. వెళ్ళు, నీ జీవితాన్ని సంతోషంగా జీవించి వెళ్ళు.